స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగవే చేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. డెల్లాస్, టెక్సాస్, మొగలిచెర్ల, వరంగల్. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజిస్తే నిధి దాతలు శ్రీ ఏరువ విజయ్ ప్రతాప్ రెడ్డి మరియు శ్రీమతి ప్రియ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు ఏరువ స్మిర, ఏరువ నిహాల్ రెడ్డిలకు మంచి భవిష్యత్, ఏరువ శవరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ రోజమ్మ, తుమ్మా ప్రతాప్ రెడ్డి, తుమ్మా మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ సీరము మరియ జెరోము మరియు నిర్మల సుజాత దంపతుల 40వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు ఎస్ సాగర్ సౌజన్యకు మంచి భాగస్వామి, వై పూండి లావణ్య జోజిబాబుకు మంచి ఆరోగ్యాన్ని, గ్రేస్ జోస్నా, ఐజక్, తేజస్సులకు ఆరోగ్యం, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి, లూర్ద్ మర్రెడ్డి, సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గురుజాల విచారణ బొడ్డపాటి రత్నమేరి గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, కుటుంబంలో దేవుని దీవెనలు, తలంచిన తలంపులు నెరవేరాలని, హర్ష కుటుంబంలో, అనుష కుటుంబంలో దేవుని దీవెనలు మెండుగా కుమ్మరించాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ బాసాని బాలరెడ్డి, కస్తూరి దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని, అభిషేక్, అనురాగ్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ శిలువనాథుని పేరిట కృతజ్ఞతా పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. లోకమంతయు దేవుని ప్రేమతో నిండి ఉన్నది. ప్రభువు తన వాక్కుతో ఆకాశమును సృజించెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తున్నటువంటి దైవ ప్రజలారా, విశ్వాసులారా, భక్తులారా, పాస్కా కాలం 4వ ఆదివారము మంచి కాపరి ఆదివారముగా పిలుస్తున్నాము. మంచి కాపరి అయిన యేసు ప్రభువును అనుకరిస్తూ జీవించాలని నేడు మన తల్లి తిరుసభ మనల్ని పిలుస్తూ ఉన్నది. యేసు మంచి కాపరి,
ఆయన మనలో ప్రతి ఒక్కరికి ముందుగా వెళ్ళి మనల్ని రక్షిస్తాడు. మంచి కాపరి మనలను నడిపిస్తాడు. మనం ఆయన నుండి దూరమైన ఆ కాపరి మనలను, తన గొర్రెలను వెతుక్కుంటూ తన మందలోనికి చేర్చుకుంటాడు. మంచి కాపరి తన వాక్యము ద్వారా మనకు అనుకూలమైనటువంటి విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. అలసట సమయాలలో ఆ కాపరి మనల్ని పునర్జీవింపజేస్తాడు. ఆయన తన పునరుత్థానము ద్వారా మనకు నూతన జీవితాన్ని కూడా ఇస్తాడు. మన యేసు ప్రభువును మన గొర్రెల కాపరిగా ఉంచుకొని జీవించినప్పుడు ఎటువంటి కొరత మనకు ఉండదు. ప్రభువే నాకు కాపరి, నాకు అవసరము లేదు అని కీర్తనలోని మాటలను మన హృదయాల్లో ఉంచుకొని మంచి కాపరి అయినటువంటి యేసు ప్రభు ఆయనపై విశ్వాసముతో అనుసరిస్తూ నమ్మకము కలిగి జీవిస్తూ మనమందరము మంచి విధేయులైనటువంటి గొర్రెలుగా మారుతాము. మన మంచి పనుల ద్వారా మన కుటుంబాలకు, మన తిరుసభకు, సమాజానికి, సంఘానికి మంచి కాపరులుగా మారటానికి దేవుని యొక్క కృపను కోరుకుంటూ ఈ యొక్క దివ్యబలి పూజలో మనమందరము భక్తియుతంగా పాల్గొందాము. ప్రియ సహోదరి సహోదరుడా, యోగ్యమైన రీతిలో ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉండగా మనము చేసినటువంటి పొరపాటులను, తప్పిదాలను, దోషాలను జ్ఞాపకము చేసుకుంటూ ప్రభు సన్నిధానములో పశ్చాత్తాపపడుతూ పాప మన్నింపు కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మంచులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మంచులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలకా. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మంచులకు ఆనందము,
శాంతి సమాధానము. జనతైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయచూపుమా. పితదేవ సుతుడా శ్రీక్రీస్తువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీక్రీస్తువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మేలిన వారు, మీరే మహోన్నతులు. అర్పింతును ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతును ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మా కలిమిలేములలోను కష్టములోను నీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచున్నాడని గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. మా అనుదిన జీవితములో మేము అతని స్వరమును ఆలకించి అతని అడుగు జాడలలో నడుచుచు పునీతులతో కలసి నీ మహిమలో భాగస్థులము అగునట్లు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. చాలామంది విశ్వాసులైరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 14వ వచనము మరియు 43వ వచనము నుంచి 52వ వచనం వరకు. ఆ దినములలో పౌలును అతని తోడివారు పెర్గా నుండి పిసిదియా ఎందలి అంతియోకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములోనికి పోయి కూర్చుండిరి. సమావేశము ముగిసిన తర్వాత చాలామంది యూదులు యూదా మతమును స్వీకరించిన వారు పౌలును బర్నబాసును అనుసరించిరి. అపోస్తలులు వారితో సంభాషించి దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణంలోని ప్రతి వ్యక్తియు ప్రభువు వాక్కు వినుటకు వచ్చెను. ఆ జనసమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కన్ను కుట్టెను. అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచూ ధిక్కరించిరి. అయినను పౌలు బర్నబా మిక్కిలి ధైర్యముతో ఎలుగెత్తి ఇట్లనిరి, దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను, కానీ మీరు దానిని తిరస్కరించి మీరు నిత్య జీవమునకు అయోగ్యులుగా చేసుకున్నచే మేము విడిచి అన్యుల యొద్దకు వెళుచున్నాము. ఏలైనా ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు, మీరు అన్యులకు వెలుగై ఉండుటకును ప్రపంచమంతటికి రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్మలను నియమించి ఉన్నాను. అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి. నిత్య జీవమునకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి. ప్రభువు వాక్కు ఆ ప్రదేశమంతటను వ్యాప్తించెను. యూదులు గొప్ప వర్గమునకు చెందిన భక్తులకు స్త్రీలను ఆ నగరములోని ప్రముఖులను వారిద్దరిపైకి పురికొల్పిరి. అందుచే వారు పౌలునకు బర్నబాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమివేసిరి. అపోస్తలులు తమ కాలి ధూళిని వారికి నిరసనగా దులిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి. శిష్యులు సంతోషముతోనూ పవిత్రాత్మతోనూ నిండి ఉండిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మనము దేవుని ప్రజలము, మనము దేవుని ప్రజలము, ఆయన మేపు మందలము, ఆయన మేపు మదనములు. విశ్వదాత్రి ప్రభువుకు జయకొట్టుము, సంతోషముతో ప్రభువును పూజింపుము, ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. అందరూ మనము దేవుని ప్రజలము, మనము దేవుని ప్రజలము, ఆయన మేపు మందలము, ఆయన మేపు మందలము. ప్రభువే దేవుడని తెలుసుకొనుడు, ఆయన మనలను సృజించెను, మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ మనము దేవుని ప్రజలము, మనము దేవుని ప్రజలము, ఆయన మేపు మందలము, ఆయన మేపు మందలము. ప్రభువు మంచివాడు, ఆయన స్థిరమైన ప్రేమ శాశ్వతమైనది, ఆయన విశ్వసనీయత కలకాలము నిల్చును. అందరూ మనము దేవుని ప్రజలము, మనము దేవుని ప్రజలము, ఆయన మేపు మందలము, ఆయన మేపు మందలము. సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును, వారిని జీవజలము వద్దకు తీసుకొని పోవును. 2వ పట్టణము దర్శన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము మరియు 14వ వచనం నుండి 17వ వచనం వరకు. తదనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గముల వారు, అన్ని భాషల వారు కలిసి ఉండిరి. వారు సింహాసనమునకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. అయ్యా, నీకే తెలియను అని నేను అంటిని. భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళన మొనర్చుకొని వానిని తెల్లనివిగా చేసుకొనిరి.
అందుచేతనే వారు దేవుని సింహాసము ఎదుట నిలిచి రాత్రింబవళ్ళు ఆయన దేవాలయంలో సేవలు చేయుదురు. సింహాసనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును. ఎన్నటికిని వారికి ఇక ఆకలి దప్పులు ఉండవు. సూర్యుడు గాని ఏ వేడిమి గాని వారిని దహింపదు. ఏలైనా సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును. వారిని జీవజలము వద్దకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముల ఎందలి బాష్ప బిందువులను తుడిచివేయును అని ఆ పెద్ద నాతో పలికెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో నిండు భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి, ఆరాధించండి. నిండు భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి, ఆరాధించండి. కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో నా హృదయ స్పందన నా జీవన గాథ, నా హృదయ స్పందన నా జీవన గాథ, నా మానస మందిరం నా ప్రియమైన యేసుదే, నా మానస మందిరం నా ప్రియమైన యేసుదే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము వచనాలు 27 నుంచి 30 వరకు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును. కనుకావి ఎప్పటికీ నాశనము చెందవు,
వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. ఎవడును అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమైయున్నాము. నేనును నా తండ్రియు ఏకమైయున్నాము అని క్రీస్తు ప్రభు వారితో చెప్పెను. ఇది మనకు క్రీస్తు ప్రభువు వసగిన సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. మంచి కాపరైనటువంటి క్రీస్తు ప్రభు మనలందరినీ నడిపించునుగాక. తల్లి తిరుసభకు ఒక నూతన పాపుగారిని ఒక కాపరిగా దయచేసినటువంటి దేవునికి వందనాలు తెలియపరుస్తాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈస్టర్ నెలలో 4వ ఆదివారాన్ని మంచి కాపరి మరియు ప్రపంచ దైవ పిలుపుల కోసం ప్రార్థించే దినోత్సవముగా జరుపుకుంటున్నాము. యేసు ప్రభువును మంచి కాపరిగా స్మరిస్తూ నేటి పఠనాలు ఆయనలాగే మంచి కాపరి యొక్క మార్గములో బాధ్యతాయుతంగా నడవాలని తల్లి తిరుసభ ఈనాడు మనలందరినీ కూడా పిలుస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో గొర్రెలు మరియు మేకలు చాలా ముఖ్యమైనటువంటి రూపకాలుగా పరిగణిస్తారు. గొర్రెలు కాపరులైనటువంటి ఇజ్రాయేలు తమ వృత్తి ఆధారంగా రూపకాలను ఉపయోగించారు. ఇజ్రాయేలు ప్రజలలో గొర్రెల కాపరి వారి యొక్క పని చాలా ముఖ్యమైనటువంటి వృత్తి మరియు సంస్కృతి. ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెలు ఎల్లప్పుడూ గొర్రెల కాపరి స్వరానికి సున్నితంగా మరియు విధేయత చూపిస్తూ ఉండేవి. మందల చుట్టూ ఎప్పుడు ప్రమాదాలు కూడా ఉండేవి. కాబట్టి గొర్రెల కాపరి యొక్క అతి ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే తన మందను ప్రమాదాల నుండి రక్షించటము. ప్రియ సహోదరి సహోదరులారా, వాటిని మేతకు నడిపించడము, సెలయేటి నీటి వద్దకు తోడుకొని పోవటము, వాటిని సరియైన మార్గములో నడిపించటం. గొర్రెలను
అడవి మృగాల నుండి కాపాడటం, మేకపిల్లలను భుజములపైన మోసుకొని వెళ్ళటం, ఇది కాపరికి ఉండవలసినటువంటి మంచి లక్షణాలు. ఇజ్రాయేలు ప్రజలు చరిత్రను పరిశీలిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము, ఈసాకు, యాకోబు, మోషే, దావీదు వంటి గొప్ప నాయకులందరూ కూడా గొర్రెల కాపరులే. ఒకప్పుడు దావీదు మహారాజు ఒక గొర్రెల కాపరిగా, తరువాత ఇజ్రాయేలు నాయకుడిగా ఎన్నుకున్నాడు అని సామెవేలు నుండి 7వ అధ్యాయము 8వ వచనములో మనము చదువుతూ ఉన్నాము. ఆ తరువాత ఇజ్రాయేలు ప్రజలు తమ రాజులను ఎన్నుకున్నారు. కానీ కాలక్రమముగా ఆ యొక్క రాజులలో స్వార్థము మరియు రకరకాలైనటువంటి ఆటంకాలు ఎదురయ్యాయి. కనుక రాజుల మొదటి గ్రంథములో 22వ అధ్యాయం 17వ వచనములో వాక్యము మనము చదివినట్లయితే, ఆ రోజులలో మెకాయా అనేటువంటి ప్రవక్త ఈ విధంగా పలుకుతూ ఉన్నారు: ఇజ్రాయేలు కాపరి లేని మందవలే కొండల మీద చెల్లాచెదరయిరి. అది చూచి ప్రభు, ఈ ప్రజలకు నాయకుడు లేడు కనుక వీరిని నిశ్చింతంగా ఇంటికి వెళ్ళి పొమ్మని చెప్పాను. మరియు ఇర్మియా గ్రంథములు 10వ అధ్యాయము 21వ వచనములో వాక్యాన్ని మనము చదివినట్లయితే, మన కాపరులు మూర్ఖులు, వారు ప్రభువును సలహా అడగరైరి కనుకనే వారు వృద్ధిలోనికి రారయిరి. మన ప్రజలు చెల్లాచెదరైరి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా చెల్లాచెదరైపోతున్నటువంటి సందర్భాలలో ఇర్మియా ప్రవక్త 23వ అధ్యాయము 1-2 వచనాలలో ప్రభు మందను చెల్లాచెదరు చేసి నాశనము చేయు కాపరులు శాపగ్రస్తులు. నాయకులు మరియు ప్రవక్తలు మంచి కాపరులుగా భావించారు. వారు తమ రాజులలో మరియు నాయకుల్లో కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇజ్రాయేలు ప్రజలు ఆశించారు. ఇజ్రాయేలు జాతిలో అంతటి గొప్ప గౌరవాన్ని పొందిన తమ కాపరులు క్రమంగా తమ ప్రతిష్టను కోల్పోయారు. రాజులు, నాయకులు మంచివారు కాదని ప్రజలు గుర్తించారు. వారు తమ గొర్రెలకును పెద్దగా పట్టించుకొనే లేదని గొర్రెల కాపరులు దేవునితో మొరపెట్టారు. అన్యాయముగా ప్రవర్తించినటువంటి రాజులు, నాయకులు మరియు నాయకుల వంటి పాలకులు పతనాన్ని ప్రవక్త ఎహెజ్కేలు వివరించాడు. ఎజెకియేలు గ్రంథములో 34వ అధ్యాయములో 1-10 వచనాలలో మనము చదివినట్లయితే, మంచి కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలను ఎజెకియేలు ప్రవక్త చాలా చక్కగా వివరించాడు. ఇజ్రాయేలు కాపరులు ఒక మంచి కాపరి కావాలని వారు ఎదురు చూస్తున్నటువంటి సమయాలలో, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క నాయకులు ప్రజల కోసం జీవించటము లేదు, వారు స్వార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారని ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు. అందుకే ఎజెకియేలు గ్రంథం 34వ అధ్యాయము 7-8 వచనాలలో చదివినట్లయితే, దేవుడు ఆ యొక్క నాయకులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మనము వినగలము. కాపరులారా, మీరు ప్రభు అయిన నా పలుకులను ఆలింపుడు, సజీవుడును యావే ప్రభు అయిన నేను అనిపెట్టి చెప్పుచున్నాను. కాపరి లేడు కనుక వన్యమృగములు నా గొర్రెల మీద పడి వానిని చంపి తినివేశెను. నా కాపరులు మందను వెదకలేదు, వారు తమ కడుపును నింపుకొనుచున్నారే అని ఎజెకియేలు ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. నా మందను ఈ యొక్క నాయకులు మేపటము లేదు. కనుక ప్రియ సహోదరులారా, నాయకులు మరియు రాజులు విఫలమైనప్పుడు వారిని గద్దించినటువంటి దేవుడు ప్రవక్తల ద్వారా తనను తాను మంచి గొర్రెల కాపరిగా పదే నొక్కి చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎజెకియేలు గ్రంథములో
34వ అధ్యాయం 11వ వచనములో మనము చదివినట్లయితే, ప్రభువైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెదికెదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను అని దేవుడు స్వయముగా ప్రవక్తలతో వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా ప్రవక్తలో రాసినటువంటి గ్రంథము 10వ అధ్యాయం 21వ వచనములో మరియు జకరయ 10:3 వచనాలలో, యెషయా 44:28 వచనాలలో మనము చదివినట్లయితే దేవుడు ప్రవక్తలను గురించి, మంచి కాపరిని గురించి ఆయన ప్రవక్తలకు బోధిస్తూ ఉన్నాడు. నేను నియమించిన కాపరిని నా సంకల్పమునే పునర్నింపును అని దేవుడు పలికాడు. కనుక ప్రియ సహోదరులారా, తండ్రి అయిన దేవుడు దావీదు వంశము నుండి మంచి గొర్రెల కాపరి ఉద్భవిస్తాడని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఎజెకీయేలు గ్రంథములో 34వ అధ్యాయము 23-24 వచనాలలో మనము ఈ యొక్క వాక్యాలను చదవగలము. ఆ మంచి గొర్రెల కాపరి రాబోయేటువంటి వారే మెస్సయా గురించి యెషయా ప్రవక్త 40వ అధ్యాయము 11వ వచనములో చాలా చక్కగా రాబోయేటువంటి భవిష్యత్తులో ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజును గురించి యెషయా ప్రవక్త ఎంతో ఘనంగా ప్రకటించాడు. ప్రియ సహోదరులారా, అతడు కాపరి వలె తన మందను మేపును అంటే మంచి కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలతో ఆ యొక్క మెస్సయ్య రాబోతూ ఉన్నాడని యెషయా ప్రవక్త బోధించాడు. గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకొని తన రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును, వాని తల్లులను మెల్లగా అదిలించును. చూడండి, ఆ యొక్క మంచి కాపరి రాబోయేటువంటి మెస్సయ్య గురించి యెషయా ప్రవక్త ఎంతో మృదుగా మరియు బోధించాడు. ప్రియ సహోదరులారా, నేటి శుభవార్తలో యోహాను ప్రభు అయిన యేస్సును నిజమైన గొర్రెల కాపరిగా ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. మంచి గొర్రెల కాపరి అయినటువంటి యేసు ప్రభు తన భుజాలపై లేదా ఛాతీపై గొర్రె పిల్లలను మోసుకొని వెళ్తున్నటువంటి చిత్రం మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నది. మంచి కాపరి అంటానే మనందరికీ గుర్తు వచ్చేటువంటిది, మన మనస్సులో మెదిలేటువంటి ఒక పిక్చరు, ఒక పటము ఏమిటి అంటే మంచి కాపరి ఆ గొర్రె పిల్లను ఎత్తుకొని కనిపించటము. ప్రియ సహోదరి సహోదరులారా, మంచి కాపరి అనే పదం చాలా లోతైనటువంటిది. మంచి కాపరి తన గొర్రెల పేర్లను తెలిసినవాడుగా, వాటిని జాగ్రత్తగా చూసుకునేటువంటి వాడుగా, మరియు వాటిని నడిపించే మార్గం తెలిసినటువంటి వాడుగా, ప్రమాద సమయాలలో వాటిని రక్షించగల వాడిగా, శత్రువులతో పోరాడేవాడిగా, మరియు సరియైన సమయాలలో వాటికి ఆహారం అందించేవాడుగా తనను తాను గుర్తించుకుంటాడు. చూడండి, ఈ విధంగా మంచి కాపరికి యేసు ప్రభుకు ఉండేటువంటి లక్షణాలను గురించి, ఆ మెస్సయ్యను గురించి మరియు మనము ఈ యొక్క సువిశేషములో చదువుతూ ఉన్నాము. యోహాను శుభవార్త 10:1-15 వచనాలలో ఒక మంచి కాపరికి ఉండేటువంటి లక్షణాలను మనము చదవగలము. ప్రియ దైవ ప్రజలారా, మంచి గొర్రెల కాపరి గొర్రెల కోసం ఎలాంటి త్యాగాలైనా చేస్తాడు. గొర్రెలకు ప్రాణమిచ్చేవాడుగా, ఆత్మను ముందుకు నడిపించేవాడుగా ఆయన జీవిస్తాడు. కనుక నేటి శుభవార్తలో యోహాను యేసును ఒక అద్భుతమైనటువంటి సాటి లేని మంచి కాపరిగా ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే మంచి కాపరికి తన గొర్రెలు బాగా తెలుసు. యేసు మంచి కాపరి అని మనము విన్నాము. సమాజములో అనగారినట్టి అణిచివేయబడినటువంటి వారిని ఆయన గుర్తించి వారి పేర్లను బాగా తెలుసుకొని వారిని తన మందలోనికి పిలుస్తాడు అని యోహాను శుభవార్త 10వ అధ్యాయము 3వ వచనములో మనము విన్నాము. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల స్థితిని తెలుసుకొని పనిచేస్తాడు. ఇది కాపరికి ఉండేటువంటి మంచి లక్షణాలు. బలహీనమైనటువంటి గొర్రెలను ఆయన బలపరుస్తాడు.
కుంటుపడినటువంటి గొర్రెలను తన భుజాలపై వేసుకొని మోస్తాడు. పడిపోయిన గొర్రెలను తిరిగి ఆయన బలపరుస్తాడు. గాయపడినటువంటి గొర్రెలను ఆయన స్వస్థతపరుస్తాడు. అతను గొర్రెల అవసరాలను తన అత్యంత ప్రాధాన్యతగా భావించి వ్యవహరిస్తాడు. యేసు మంచి కాపరి కాబట్టి గొర్రెలకు ఏ లోటు ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెల కాపరి అయిన యేసు ప్రభు ద్వారా జ్ఞానస్నానం పొందిన మనం ఆయన మందలోనికి గొర్రెలలా మనము కూడా చేరాలి. ఈరోజు ప్రతిస్పందనాత్మిక కీర్తన కూడా ఇలా చెబుతూ ఉంది, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. మన బలహీనతలు, అసమానతలు మరియు అవసరాలను తెలుసుకొని కరుణతో మనల్ని రక్షించే మంచి కాపరి అయినటువంటి యేసును అనుసరించడానికి మనం పిలవబడ్డామని భక్తి కీర్తనలో చక్కగా మనము విని ఉన్నాము. రెండవదిగా, ఒక మంచి కాపరి తన ప్రజలు బాధపడుతున్నప్పుడు వారిని రక్షించగలడు. ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెల కాపరి దొంగల నుండి కాపాడుతాడు. గొర్రెల తోడేళ్ళు మరియు ఇతర అడవి జంతువులచే బెదిరించబడినట్లయితే, ప్రజల ప్రమాదాలు మరియు బెదిరింపబడినప్పుడు వాటిని గుర్తించటం, ఇది మంచి కాపరికి ఉండేటువంటి స్వభావము. అవి హాని కలిగించి మరియు ప్రజలను వాటి నుండి రక్షించడం మంచి కాపరి యొక్క ప్రాథమిక విధి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పని కూడా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే మంచి కాపరి గొర్రెలను రక్షించటములో, వాటిని కాపాడటంలో కూడా కాపరి ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తూ ఉన్నది. గొర్రెలను రక్షించటానికి ప్రమాదకరమైనటువంటి జంతువుల నుండి ప్రమాదములో ఉన్నట్లుగానే దుష్ట శక్తులు కూడా నాయకుడిపై దాడి చేయగలవు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరియు మంచి కాపరి ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధముగా ఉంటాడు. ప్రస్తుతం మన భారతదేశములో మనము చరిత్రలో చదివినట్లయితే, భారతదేశంలో కూడా అనేక మంది ఒక మంచి కాపరులుగా మనకు మార్గదర్శకులుగా జీవించారు. సిస్టర్ రాణి మరియా, ఫాదర్ స్టానీ స్వామి మరియు మిషనరీ గ్రహాం స్టెయిన్స్, ఇలాంటి గొప్ప వ్యక్తులు ఒక మంచి కాపరి లక్షణాలు కలిగి యేసు ప్రభు యొక్క అడుగుజాడలో నడిచినటువంటి వారే. అయితే గొర్రెల కోసం తన ప్రాణం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు మరియు వారు అర్పించారు. మనము కూడా, కాపరి కూడా ఆ విధంగా ప్రాణం అర్పించటానికి కూడా సిద్ధముగా ఉండాలి. ఇది ప్రమాదకరమైనటువంటి ఒక పని. యేసు ప్రభు మంచి కాపరి. ఆయన తన ప్రజలను ఎంతగానో ప్రేమించాడు. వారి కోసం తన ప్రాణాన్ని కూడా అర్పించాడు. మంచి కాపరి అయిన యేసు ప్రభు పేదలు, రోగులు, అణగారిన బడుగు ప్రజలను, అణిచివేతకు గురైన స్త్రీలు, పిల్లలు మరియు తాను నివసించినటువంటి సమాజములోని అంచులకు నెట్టబడినటువంటి వారందరినీ మానవ గౌరవం మరియు సమానత్వంతో జీవించగలిగేలా తన జీవితాన్ని యేసు ప్రభు ఆనాడు ఆ సమాజంలో ఇచ్చాడు. ప్రియ సహోదరులారా, మరియు ముఖ్యమైనటువంటి తన సేవ ద్వారా, తన శిష్యుల పాదాలను కడగడం ద్వారా యేసు ప్రభు ప్రజల కోసం ఒక ప్రత్యేకమైన నాయకత్వాన్ని, సంస్కృతిని ప్రారంభించాడు. కాలం అవసరాన్ని గుర్తించినటువంటి దేవుడు యేసు ప్రభు వంటి మంచి నాయకులను తిరుసభకు ఇచ్చాడని మనం గట్టిగా గర్వించుదాం. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా తల్లి తిరుసభను నడిపిస్తున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మరియు మన తిరుసభకు మంచి కాపరులను దయచేస్తూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా మనము ఈ ప్రస్తుత సమయములో కూడా మనందరికి కోసము లియో 14th జగద్గురువులను మన తల్లి తిరుసభకు ఒక నాయకుడిగా ప్రసాదించాడు. మనమందరము గర్వించదగినటువంటి
ఒక మంచి విషయము. మంచి కాపరి ఆదివారాన్ని జరుపుకునే ఈ రోజున మంచి కాపరిగా పనిచేసి మరియు 12 సంవత్సరాల ప్రజల పోపుగా తల్లి తిరుసభకు సాటి లేని సేవకుడుగా యుద్ధం మరియు హింసలతో బాధపడుతున్నటువంటి వారికి, పేదలకు, బలహీనులకు మరియు అణగారిన వారికి స్వరంగా పనిచేసినటువంటి పోప్ ఫ్రాన్సిస్ యొక్క ఆదర్శమైన జీవితంతో మన ఆలోచనలను ముగించుకుందాం. మార్చి 19, 2013 సంవత్సరము సెయింట్ జోసెఫ్ పండుగ రోజున పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రారంభోత్సవానికి ముందు ఓపెన్ ట్యాప్ వాహనములో మైదానములో పర్యటిస్తున్నప్పుడు ఆయన అందరికీ చేరుకోలేకపోయాడు మరియు అందరినీ చేత తాకలేకపోయాడు. వెంటనే పోప్ ఫ్రాన్సిస్ వాహనాన్ని ఆపి దిగి అక్కడ ఉన్న వికలాంగుడిని కౌగిలించుకొని తన నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ప్రజలపై భారీ ప్రభావాన్ని చూపాడు. ఎల్లప్పుడూ మృదువైన సున్నితమైన హృదయాన్ని మరియు ప్రజలతో కనెక్ట్ అవ్వాలనేటువంటి కోరికను ప్రదర్శించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పోప్ ఫ్రాన్సిస్ తిరుసభ కోల్పోవటము మరియు ఎంతో బాధకరమైన విషయము. ఒక గురుత్వ అభిషేకం పొందుతున్నటువంటి సమయములో పోప్ ఫ్రాన్సిస్ ఉద్దేశించి ప్రబోధిస్తూ ఉన్నప్పుడు, న్యాయకత్వం ఒక పని, స్థానం లేదా శక్తి కాదు, మరియు ఒక నాయకుడు, సంరక్షకుడు మృదువుగా సౌమ్యముగా ఉండటానికి వెనుకాడకూడదు అని స్పష్టం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పేదలను ఎప్పటికీ మర్చిపోకూడదు అని తరచుగా నొక్కి చెప్పినటువంటి పోప్ ఫ్రాన్సిస్ యుద్ధం, సామాజిక అన్యాయాలు, ఆర్థిక అసమానతలు మరియు ప్రపంచ అధినేతలను తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచాడు. స్వార్థ మార్గంలో నడవడం, సోదరి సోదరులుగా ఒకరితో ఒకరు కలిసి నడవటం యొక్క అందాన్ని తిరిగి కనుగొనాలని పిలుపునిచ్చాడు. యేసుక్రీస్తు యొక్క నిజమైన శిష్యుడు, గొప్ప ఉదాహరణ మరియు మంచి పోపుగారుగా పేరు తెచ్చుకున్న పోప్ ఫ్రాన్సిస్ ఆత్మ కోసం ప్రార్థించుదాం. ఆయన చెప్పాడు, నేను అందరిలాగే పాపిని మరియు అందరితో ప్రయాణించే ప్రయాణికుడనని చెప్పి త్రియేకదేవుని అనంతమైన దయకు అంకితం ఇచ్చాడు. భవిష్యత్తు తీర్థయాత్రలు, పిల్గ్రిమేజ్ ఆఫ్ హోప్ అనే థీముతో ఈ జూబిలీ సంవత్సరం 2025వ సంవత్సరానికి అంకితం చేసినటువంటి పోప్ ఫ్రాన్సిస్ పోపు గారు నాటినటువంటి విత్తనం క్రైస్తవ హృదయాలలో, మంచి మనసు ఉన్న వారందరి హృదయాలలో ఈరోజు మాత్రమే కాదు, ఎప్పటికీ మొలకెత్తుతూనే ఉంటుంది. కనుక ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పుడు కూడా తల్లి తిరుసభకు మంచి నాయకులను, కాపరులను ఇస్తూనే ఉన్నాడు. మనమందరం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. మనమందరం పైకి లేచి మన విశ్వాసాన్ని చాటుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతని యొక్క ఏకాసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాము. ఇతడు పవిత్రాత్మను ధరించి కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళానికి దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నిలిచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథలిక పుడింత సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఇవ్వాలని ఉంది
వికారక శాంతిదాయక ఏమివ్వగలను నా హృదయము కాక ఏమీతి పూజింతు నా ప్రియజనక ఇవ్వాలని నా కోరిక ఇవ్వాలని ఉంది మధుర కానుక మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు రానుకు ఫలములు పండి మహిమను చూపించినావు మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు రానుకు ఫలమును పండి మహిమను చూపించినావు ప్రజ్వలించు జ్యోతిని పగటిగా చేసావు గగనమందు తారలను వెలుగును నింపావు మున్గునుంది ముసిగిల్లి జాబిల్లి ముసిగినావు నిసిరాత్రి కొసగినావు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించదురుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమరహస్యములు నిర్వహణయందు ఆనందోత్సాహములను కలిగి ఉండనట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మమును సిగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును చేరుకొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూను నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వాసము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రహమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యాగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి పాస్కానందముతో ఉప్పొంగి
నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహాత్వమునకును నిరతము కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్న. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడావు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాందంత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక.
అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాను. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును
మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యక దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోసప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు లియో 14th జగద్గురువులను మా కార్డినల్ పోలాంతోని అగ్రపీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదురున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమందు లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందును నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులలో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపని పరిహరించుట ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం నుండి పరిహరించుట ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించుట ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించేటువంటి మంచి కాపరి. ఆ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మయు స్వస్థతను పొందేదను. క్రీస్తు శరీరము నిత్య జీవమునకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించు. శిరమును వంచి స్వీకరింపుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ప్రార్థించుదము. మా మంచి కాపరివైన ప్రభువా, మా రక్షకుడువైన యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించు గొప్ప పరమ రహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము నీకు వందనములను అర్పించుచున్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీవు వాగ్దానము చేసిన స్వర్గరాజ్యమునకు చేర్చమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రభుకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా కింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మము ఆవరింప, కష్టం దుఃఖం మము ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి. మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత.